మీకు ఇండియాలో సెకండ్ హైయెస్ట్ అవార్డు సో ఐ విల్ టేక్ దిస్ థాంక్స్ ఎవరీవన్. థాంక్ యూ సో మచ్. మన భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చెప్పారంటే అల్లు రామలింగయ్య గారి శతజయంతి సభలో నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు జన గ్రామ పెళ్లికి రెండు ఎక్కడైతే చిరంజీవి గారు మూడో లెక్క అని చెప్పారు. Those that they want to be the hero, and I don't go in there. But anyway, I'm here in the middle of you and you, hero, mega hero. I don't know what else to call. I'm not yet. అందరికీ నమస్కారం. గతంలో ఇలాంటి సభలు అమెరికాలో జరిగేటప్పుడు అందరూ పార్టిసిపేట్ చేసినప్పుడు ఎప్పుడు లేనటువంటి ఎమోషనల్ డెవలప్మెంట్. ఇలాంటి ఫంక్షన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడ జరిగినా సరే అది నిజంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కానీ ఎందుకు అమెరికా వచ్చినప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు రకమైన ఉద్వేగానికి లోనవుతుంటారు, ఎమోషనల్గా ఉంటుంది, కళ్ళు తెలియకుండా జమస్తుంది. దానికి కారణం మీరు చూపించే అభిప్రాయాన్ని అమితమైన ప్రేమ, అత్యుత్సాహం. ఇవి నిజంగా నన్ను గౌరవం చేస్తాను. ఆహ్వానించి నన్ను సన్మానం చేయాలని మన పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారి ద్వారా, అలాగే అన్ని రకాల అసోసియేషన్స్ సంబంధించినటువంటి మీరందరూ ముందుకు రావడం, మిమ్మల్ని కోఆర్డినేట్ చేసిన విజయ్, వీళ్ళందరూ కూడా అలాగే తదితర మిత్రులు ఎవరిని సహకరించారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి. నాకు తెలిసి ఈ రోజు గౌరవ అతిథిగా వచ్చినటువంటి ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు ఇలాంటి సభలు చూస్తుంటారని అనుకోను. ఆయన యాజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్ గా, ఏవన్ డాక్టర్ గా, కార్పొరేట్ సెక్టర్ డాక్టర్స్ ఆయన ఇలాంటి ఇళ్ళలో ఆ కార్పొరేట్ స్టైల్లో చాలా సైలెంట్ గా, చాలా ఇదిగా, డిగ్నిఫైడ్ గా ఉంటాయి. ఆయన మాట్లాడుతుంటే మన వాడు ఏదంతలు ఈ కొరకు ఆయన కూడా శంకరరాజా జిందాబాద్ హూ హాడు ఆయనకి కూడా మీరు అనిపించారంటే అది మాస్ పవర్. మాస్ పవర్, ఆ మాస్ సో ఇలాంటి సమయంలో నాకు అనిపిస్తుంది మీరందరూ అంటారు మీ నుంచి వచ్చేటువంటి ఉత్సాహం కేరిత ఈస్ట్ ఆర్ వెస్ట్ చిరంజీవి అది ఈస్ట్ కోస్ట్ అవుతుంది, లేదా వెస్ట్ కోస్ట్ అవుతుంది, ఏమైనా కానీ చిరు ఫ్యాన్స్ ఆఫ్ బెస్ట్. మీ ప్రేమ ఇలాగే ఉండాలి కోరుకుంటూ, ఉత్సవం ఇలాగే నేను చేసే కార్యక్రమాలకు సహకారం ఇలాగే